రిజర్వేషన్లు రావడానికి 2008 సంవత్సరం. అందుకనే బీసీలు ఈరోజు అన్ని రంగాల్లో అభివృద్ధపడ్డారు. ఇవాళ రాజ్యాధికారం చేతిలో పెట్టుకుంటే అగ్రవర్ణాల వల్ల ఎట్లా సంపద, ఇప్పుడు ఆర్థిక సంపద ఉంది, ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సంపద ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెందాలి. కానీ ఏం జరుగుతుంది? అధికారం చేతిలో పెట్టుకున్నటువంటి అగ్రకులాలు, ఆధిపత్య కులాలు ఆ సంపద అంతా వాళ్ళ చేతిలో కేంద్రీకృతం చేస్తుంది. ఇవాళ అందులో ఎస్సీ ఎస్టీలకు కూడా భాగస్వామ్యం లేదు. ఇవాళ మనం ఎంత చెప్పుకోరాడినా విద్యా, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాం, కానీ ఆర్థిక రంగం ప్రైవేట్ సెక్టర్లో ఉండడంతో ఆ సంపదలో మనకు అసలు ఎలాంటి స్థానమే లేదు. నేను తెలంగాణ రాష్ట్రంలో ఒక 30 పరిశ్రమలు నేను స్టడీ చేశాను. ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు ఒక్కరు కూడా మంచిగా అది పరిస్థితి. ఇవాళ భారతదేశంలో మొన్ననే ఉర్బన్ ఇండియా అనే ఒక పత్రిక ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఏంటంటే వాళ్ళు ఆర్థికంగా ఈ దేశంలో ఎవరు బాగున్నారనేది పబ్లిష్ చేస్తుంటారు. ఆ ఉర్బన్ ఇండియా రిపోర్ట్ లో 284 మంది, భారతదేశం 140 కోట్ల జనాభా కలిగిన దేశం. అందులో 284 మంది సంపద వచ్చేసి 98 లక్షల కోట్లు. అంటే మన దేశ జీడిపి అంటారు. ఈ జీడిపిలో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ దాంట్లో 1/3 వాళ్ళ చేతిలో. ఎంతమంది? 284 మందిలో దేశ సంపదలో 1/3 వాళ్ళ చేతిలో. ఇది ఇక్కడ ఉన్నటువంటి సామాజిక అసమానత. మన తెలంగాణ రాష్ట్రము 18 మంది $1 బిలియన్ అంటే సుమారు 10,000 కోట్లకు పైన ఉన్నారు.